హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? చాలా రోజులైంది కదండి ఫుల్ లెంత్ వీడియో చేసి. నాకే కొత్తగా ఉంది, 2 నెలలు అయింది నేను వీడియో చేసి. అన్ని షార్ట్లు చేయటము టైం సరిపోవట్లేదండి. చెప్తాను, మొత్తం మెల్లగా మాట్లాడుకుందాం రండి. ప్రస్తుతం మా వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. ఈ మాట సంవత్సరం నుంచి జరుగుతుంది, ఎందుకంటే వీడు ఇప్పుడు 11th గ్రేడ్ అనమాట. సో ఫైనల్ ఇయర్ కాబట్టి ఏంటంటే తర్వాత నుంచి కాలేజ్ ఎవ్రీ 1.5 మంత్కి ఏదో ఒక మాక్ టెస్ట్లు ఉంటాయి. సో దాని మీద సీరియస్లీ ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే వీడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఈ ఫైనల్ ఇయర్. ఇది అయిపోతే ఇంకా మనం ప్రెజర్ పెట్టేది తక్కువ, వాళ్ళు ఏదో ఒకటి చదువుకుంటారు. అదనమాట నేను వీడియోస్ చేయకపోవడానికి మెయిన్ రీజను. వీడి ఎగ్జామ్స్ ఫస్ట్ రీజను. రెండోది ఏంటంటే లైఫ్లో కూడా మేము మెనీ థింగ్స్ స్టార్ట్ చేసి అంత లైఫ్ కాంప్లికేటెడ్గా టఫ్గా బిజీగా ఉందన్నమాట. ఆ టైంలో ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఒకళ్ళు బయటికి వెళ్తున్నాం, పిల్లల పనులు, అసలు టైం సరిపోలేదండి. రెండో రీజను, నాకు ముందు అసలు సగం టైం సరిపోవట్లేదు అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్యాక్డ్గా ఉందండి లైఫ్. మేము 1 by 1 అందరం సిక్ అయ్యి ఇప్పుడే రికవరీ స్టేజ్కి వచ్చామన్నమాట. అంటే భూమి మీద ఉన్న జలుబులు జ్వరాలు అన్నీ మా నలుగురి మధ్య తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకో డౌట్ వస్తుంది, మేము కొత్త వైరస్ని ఏమైనా తయారు చేస్తున్నామేమోనని. గుంపుగా చేరి వైరస్ ఫ్యాక్టరీ పెట్టినట్టు. బాబోయ్, పిల్లలకు కాస్త బాగోలేదని తెలిస్తే ఏ పని చేయలేమండి. అది వీళ్ళిద్దరూ, వీడైతే ఒక టైంలో మళ్ళీ వీడు సిక్కు, ఆమె సిక్కు, నేను అసలు ఒకటి కాదు. సరే, ఇప్పుడు అన్నీ అయిపోయి బ్యాక్ టు నార్మల్ అనమాట. మనం డైలీ లైఫ్లో జాబులు చేసుకుంటా బిజీగా ఉండి పిల్లల్ని మళ్ళీ ట్యూషన్లకు తీసుకురావటం అనేది బిగ్గెస్ట్ టాస్క్లా ఉంటుంది. అలాంటప్పుడు ఆన్లైన్ ట్యూషన్ అయితే బెటర్ అనిపిస్తుంది అండి. మేము ఇంతకుముందు చాలా రకాల ఆన్లైన్ ట్యూషన్లు ట్రై చేసాం. కంప్లీట్గా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించినాకే ఈ ఆన్లైన్ సెషన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. బాన్జూ మ్యాథ్స్ ఆన్లైన్ సెషన్స్ని మేము ఇంతకుముందు ఫ్యూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం. వర్త్ అనిపించింది కాబట్టి నేను ఇవాళ వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. వీళ్ళ దగ్గర ఉన్న మ్యాథ్స్ టెక్నిక్స్ని కూడా డిజైన్ చేసింది కూడా మన తెలుగు పర్సనే అండి. 50 times వరల్డ్ రికార్డు హోల్డర్ అయిన మిస్టర్ నీలకంఠ భాను అనే ఆయన ద్వారా మనకి సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ని పిల్లలకి ఫన్ వేలో, ఎంటర్టైనింగ్ వేలో ఈజీగా క్యాప్చర్ చేసే పద్ధతిలో నేర్పిస్తున్నారనమాట. అందుకనే మా పాప కూడా ఎంజాయ్ చేస్తా చదువుకోవడానికి ఇష్టపడుతుంది. బయట కంట్రీలో ఉండే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. USA, కెనడా, UKలో ఉన్న మన తెలుగు వాళ్ళకి మ్యాథ్స్ రిలేటెడ్ ఆన్లైన్ గైడెన్స్ చాలా కంఫర్టబుల్ గా చిన్న ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి ఈజీ వేలో నేర్చుకునే మెథడ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఫ్రీ డెమో క్లాస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా సరే మీకు ఆన్లైన్ సెషన్ కావాలంటే ఫ్రీ డెమో బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎడిషనల్ 30% డిస్కౌంట్ కూడా ఫస్ట్ 150 పీపుల్ కి అవైలబిలిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్ లో క్లిక్ చేసుకుని మీరు డెమో క్లాసెస్ బుక్ చేసుకోండి. ఏ రూమ్ లోకి వెళ్తున్నా ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి ముందు అది వచ్చి కూర్చుంటది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? ప్రిపేర్డ్ అండ్ రెడీ. సరే, టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉండాలి కదా. నేను US ట్రిప్కి వెళ్తున్నానండి. ఒక 1 వీక్ వెళ్తున్నాను. ఫ్యామిలీతో కాదు, ఒక్కదాన్నే. జీవితంలో ఫస్ట్ టైం ఒక్కదాన్నే ఫ్లైట్ ఎక్కటం. ప్రతి ఒక్కరికి ఇదే మాకు 3 రోజుల నుంచి జరుగుతున్న గొడవ. నాకు ప్రపంచంలో అన్నిటికన్నా భయమైన థింగ్ ఏంటి అంటే ఒక్కదాన్నే ఫ్లైట్ జర్నీ చేయటం. సో 22 ఏళ్లగా నాకు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలా. నేను వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కదాన్నే ఫ్లైట్ జర్నీ అనేదాన్ని. ఎప్పుడు ఫ్యామిలీతో లేకపోతే పిల్లల్లో ఎవరో ఒకళ్ళన్నా ఉండాలి. టైము ప్రతిసారి ఒకలా ఉండదు. నిజంగా ఫ్లైట్ నేను కనుక డ్రైవ్ చేస్తే జాగ్రత్త తీసుకెళ్తానండి. నేను కాదు కాబట్టి తోలేది, ఎవరు తోలుతున్నారు అనే టెన్షన్తో నాకు నిద్ర పట్టదు. అది సరే, ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి ప్యాకింగ్. జస్ట్ ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి అనమాట. 2 పెట్లు, ఒకటి రెడీ అయిపోయింది. వారం రోజులకి గుట్టలు తీసుకెళ్తుందని అనుకోమాకండి. మరే ఇన్ కేస్ ఎక్స్ట్రా డిలే అయినా, ఇన్ కేస్ ఫ్లైట్లో ఒక పెట్టి వచ్చి ఒక పెట్టి రాకపోయినా నేను 2 పెట్టెల్లో ఈక్వల్గా కొన్ని జాగ్రత్త సర్దాను అనమాట. సినిమాలో బ్రహ్మానందం గారు ఇలాగే ఒక నువ్వు నాకు నచ్చావు కదా, అట్టాగే నేను అన్ని సర్ది పెట్టి మర్చిపోయే రకం. సరే కానివ్వండి. సో సర్దుడైతే అయిపోయింది. ఏమున్నా లేకపోయినా పెట్టిలో యాంటీబయాటిక్ల వైపు మాత్రం ఎదురుగా పెట్టుకుంటా. నాకు ఒక అలవాటు ఉంది, పెట్టెలు కనుక ఫ్లైట్లో జర్నీ చేసి వచ్చినాయి అనుకోండి, వాటికి స్నానం చేయిస్తా. అంటే ఆల్మోస్ట్ నిజంగా షవర్ వేసి కడగనండి, వాటిని వైపులు పెట్టి తుడిసేసి అప్పుడు కానీ ఇంట్లోకి తీసుకురాను. ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి కదా, అందుకు. మనం అంటే కాళ్ళు కడుక్కుంటాం, అవి కడుక్కోలేవుగా, అందుకని మనమే తొడవాలి వాటిని. పెట్లయితే ప్యాకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని శబ్దాల. అమెరికా ట్రిప్ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదండి.
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ ఈవెంట్కి వెళ్తున్నానండి. నేను ఇంతకుముందు కూడా వాళ్ళ ఈవెంట్ AAA ఈవెంట్ ముగ్గుల పోటీల గురించి డిస్క్రైబ్ చేశాను ఒకసారి యూట్యూబ్లో. చాలామంది అప్లై చేశారంట, 35,000 మంది ముగ్గుల పోటీలు అప్లై చేశారు. అండ్ వాళ్ళందరికీ జడ్జిమెంటు అదంతా కూడా 28 మార్చి 28, 29లో రిజల్ట్ బయటకు వస్తుందండి. రీల్స్ కాంపిటీషన్స్, షార్ట్ ఫిల్మ్వి అన్ని రిజల్ట్ అప్పుడే వస్తాయి అనమాట. మెయిన్ ఈవెంట్ 29, బ్యాంకెట్ ఈవెంట్ 28 అనమాట. సో ఆ ఈవెంట్ కోసం వెళ్తాను అనమాట. సో చూడాలి అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఉంటుంది అనేది. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక్కదాన్నే వెళ్ళటము. చెప్పాను కదా వెళ్దామా వద్దా చాలా డైలమాలో తీసుకున్న డెసిషన్ అండి. మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ అవర్ లైఫ్స్ అనమాట. అందుకని ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. 1 వీక్ నేను అటు వెళ్ళటం అనేది. అంతే, మదరు వైఫ్ అనే రోల్ ఉంటుంది చూసారా, పిచ్చ కష్టం. వీళ్ళెవరికి అర్థం కాదు. వాళ్ళు చూడండి, వాళ్ళిద్దరు కేర్లెస్ ఫెలోస్, ఇద్దరు నిద్రపోతున్నారు. యాక్చువల్గా పాపం హరి మోటుపల్లి గారండి, ఇది ఫౌండర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచారు. వీళ్ళ ముగ్గురు రాకూడదు. బన్నుగాడు ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. వాడు ఎగ్జామ్స్కి మరి ఇంట్లో వాడిని వదిలిపెట్టాలి, ఇంకా మధు కాపలా ఉండాలి కదా. అది ఈమె గారిని తీసుకెళ్తానన్నాను నేను, బిట్టుగాడిని. మధునే అన్నాడు ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండి ప్రశాంతంగా అందరితో మాట్లాడకుండా దీనికని దీని చుట్టూతో తిరగటం, దీని అటెన్షన్ నీ టైం సరిపోదు, రిలాక్స్గా వెళ్ళిరా అన్నాడు. అందుకని నేను దీన్ని తీసుకెళ్లకుండా నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. వద్దు, ఈ సినిమాటిక్ డ్రామాలు నా దగ్గరే వద్దు. బయలుదేరే ముందు నిన్నటి నుంచి ఆల్రెడీ మొదలైంది. పెట్టెలు నేను ఇంట్లోకి తెచ్చాను, గ్యారేజ్లో నుంచి మొదలు పెట్టారు. హస్బెండ్ ట్రిప్కి, ఆఫీస్ ట్రిప్పులకి, బిజినెస్ ట్రిప్పులకి సంవత్సరంలో 3-4 సార్లు వెళ్తారు కదా. వెళ్తారు, జస్ట్ ఒక పెట్టి పట్టుకొస్తారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. ఎంత అరగంట పట్టుద్ది జాన్ ఇది ప్యాకింగ్, ½ అన్ అవర్. టక్క బట్టలు ఒక 5-6 పేర్లు వేయటం, అంతే అయిపోద్ది. నేను నిన్నటి నుంచి చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఇంకా అవ్వాల, ఇంకా ఉన్నాయి లెఫ్ట్ ఓవర్లు. పాడిన పాటలు చాలులే. ఇదేంటంటే ఇన్నాళ్ళ నుంచి నాకు ఒక 2 గంటల నుంచి జరుగుతుంది. ఏంటి, క్యాబిన్ లగేజ్ లో నేను పెట్టాలనుకున్నాయని పట్టట్లేదండి. క్యాబిన్ లగేజ్ లో మెయిన్ లగేజ్ లో పెడుతున్నావు. ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు మనకి ఫ్లైట్, ఇప్పుడు మాకు మర్చిపోయాను, ఇన్సిడెంట్ జరుగుతుంది హీత్రోలో. మన ఫైర్ వచ్చి ఫ్లైట్లన్నీ కలగబొలగం అయిపోయి గందరగోళం అయిపోయింది. అట్లా నా ఫ్లైట్ కూడా అటో ఇటో పోయి ఒక లగేజ్ రాలేదనుకోండి, సో బ్యాకప్ అనమాట ఇది జర్నీకి. సో ఆ 2 పెట్టెలు రాలేదనుకో, అప్పుడు ఈ పెట్టెలో ఉన్నాడితో సర్వైవ్ అయిపోతాను నేను 4-5 రోజులు. అందుకే జిప్లాక్స్ లో పెట్టా. మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అన్ని జిప్లాక్స్ లో పెట్టాలి. 100 ml ఉన్నాయి, అండర్ 100 ml కానీ అన్నీ కాదు, లిక్విడ్స్ అన్ని, అవన్నీ జిప్లాక్స్ లో పెట్టా. మిగతావి ఇవన్నీ కామన్, ఇవి సర్వైవల్ అనమాట. ఈ మామూలు బట్టలు, ఇవి ఇండియన్ ట్రెడిషనల్ బట్టలు. అంటే ఆ పెట్టెలు నేనండి ఫస్ట్ పింక్ పెట్టి సర్దాను. ఆ పెట్టి దేనికంటే, ఈ ఇన్ కేస్ ఈ పెట్టె రాలేదనుకోండి, బ్లూ పెట్టె, పింక్ పెట్టెలో బట్టలతో 5 రోజులు బతికేయచ్చు. ఇన్ కేస్ 2 రాకపోతే దీంతో, ఇది నాతోనే ఉంటది కదా, ఇది నాతోనే ఉంటది, నేను మర్చిపోను, మెడకేసి తిరుగుతానే. ఇదిగో నా చీర కూడా ఖద్దర్ క్లాత్ లో పెట్టుకున్నా. ఇది మా అమ్మ ఇచ్చిన ఐడియా అనమాట. ఖద్దర్ క్లాత్ లో చీరలు పెట్టుకోవటం వల్ల, అంటే పట్టువి, సో మనకి బాగుంటాయి, అంటే ఫ్లైట్ లో సేఫ్గా ఉంటాయి. ఫ్లైట్ లో సేఫ్గా ఉంటాయి. మా అమ్మ కొట్టుద్ది ఈ వీడియో చూసి. భూమి మీద ఏమున్నా లేకపోయినా మేకప్ కిట్లు ఏంది బతకలేమండి. అందుకని చెప్పి నేను కొన్ని నీడెడ్ థింగ్స్ మాత్రం పెట్టెలో వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. వీటి మీద జీవితం. ఇవి లిక్విడ్స్ కాదు, ఇవి అలౌడ్. ఏం మాట్లాడుతున్నావు? సో అందుకని దీనికి స్పేస్ క్రియేట్ చేస్తున్నా. స్పేస్ మన కోసం ఉండదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. త్రివిక్రమ్ గారి డైలాగు ఇప్పుడు. అందుకని నేనే క్రియేట్ చేసుకుంటున్నా స్పేస్. ఇవి ఇక నా జీవితం. మైక్రోఫోన్స్, ఈ గొంతుని లౌడ్ స్పీకర్లా బయటికి సర్క్యులేట్ చేసేదే ఈ మైక్రోఫోన్స్. నేను ఎదురుగా పెట్టుకుంటున్నాను. ఎదురుగా వీటిని మాత్రం అప్పటికప్పుడు సెక్యూరిటీ చెక్లో తీద్దామని. మీకు తెలుసా, క్యాబిన్ లగేజ్లో సెల్లో టేప్ నేను ఎందుకు పెట్టుకెళ్తాను? ఈ లిక్విడ్స్ ఉన్నాయా, ఇవి మా ఎందుకు గట్టిగా మాట్లాడాలి మూతికేయడానికి. ఇది చూడండి, దీన్ని ఏం చేశాను, దీని చుట్టూ బాడీని చుట్టేసాను అలా అనమాట. లిక్విడ్స్ ఏమైనా లీక్ అవుతాయి అనుకుంటే వాటికి అలా టేపులు వేసేస్తాను. మీకు సింపుల్గా అనిపించవచ్చు కదా, ఈ పిచ్చిది ఇంత బ్యాకప్ తీసుకెళ్లే బదులు అక్కడికి వెళ్ళి గబుక్కుని షాపింగ్ చేసుకోవచ్చు అని. అది ఇంకో బ్యాకప్ అండి. ఇట్లాగే ఉంటుంది సచ్చు తెలివి. అన్ని పెట్టుకున్నా పాస్పోర్ట్ మర్చిపోయా, అది బట్టరయ్యా, మళ్ళీ మర్చిపోతాను, నాకు రేపు హడావుడైపోద్ది. ఇటు పక్క ఏంటంటే ఆభరణాలు ఉన్నాయి, నగలు అనమాట. మరి వాటిని ఎలా ఇది చేసుకుంటా, అడ్జస్ట్ చేయలేం కదా, ఈ పెట్టెల్లో ఉన్నాయి.
ఈ నగలు కాబట్టి నగలు హెయిర్ స్ట్రైట్నర్ కూడా ఇక్కడే పెట్టాను. ఏం కాదు అది ఆ స్పేస్ లో పెట్టుకో, లిక్విడ్స్ ఆ స్పేస్ లో పెట్టాలి. లిక్విడ్స్ నాకు తీయడానికి కావాలి. పట్టదది, ఇరిగిపోతాయి. ఏమి ఇరిగిపోయినా నా నగలు కాస్మోటిక్స్ ఇరిగిపోతాయి. అలా 10 సార్లు తీసి వేస్తా ఉండి మెల్లగా అదే పోతాయి. నిన్న ట్రై చేసా, వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈటిట్లో ఏ చీర తీసే ఆలోచన నాకు లేదు. పిలక ఇప్పుడు మధుకి పిలక కష్టాలు మొదలవుతాయి. తనకి మధుకి నేర్పించాలి వాళ్ళు బిట్టుకు పిలకేయటం. ఇది మెయిన్ కాస్మెటిక్ కిట్. ఇది మిస్ అయిందనుకో బ్యాకప్ కి అది. మీకు అర్థమైందా? అన్ని రెండు క్యారీ చేస్తుంది. ఇదిగోండి వీళ్ళిద్దరు ఒకేలాంటి బట్టలు వేసుకున్నారు. ఒకేలాంటి టీ షర్ట్లు. ఇటు మళ్ళీ ఇంకో కాపీ లేదు, ఒక కాపీ బ్యాకప్ మా దగ్గర లేదు. అది చెప్పడం మర్చిపోయాను కదా, నేను గత ఒక 3-4 నెలల నుంచి సీరియస్లీ ఫోకస్ చేస్తున్నాను అనమాట మూవీస్లో ట్రై చేయటం, మంచి సపోర్టింగ్ రోల్స్ అని. అంతకుమించి ఏజ్లో ఏమీ పెద్ద రోల్స్ రావని నాకు తెలుసులేండి. ఇట్లా ట్రై చేస్తున్నా నా వంతు. నేను ప్రస్తుతం ఒక 1 year జాబ్ అనేది చేయటల్లా. ఇట్స్ ఎ బిగ్ బ్రేక్ అనమాట జాబ్కి. సీరియస్గా మూవీస్లో ట్రై చేస్తున్నాను. ఏదైనా వస్తే బెటర్ ఆపర్చునిటీ ఇండియా వెళ్ళి వర్క్ చేసి వద్దామని. మూవ్ అయ్యే ప్లాన్ అయితే లేదండి. ఆపర్చునిటీ వచ్చిన దానికి వర్క్ చేసి వెనక్కి వచ్చేసేద్దామని అదే ప్లాన్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే పుట్టారు కాబట్టి ప్రస్తుతం వీళ్ళ చదువులు అయ్యేదాకా మాకు మూవ్ అయ్యే ప్లాన్స్ ఏమీ లేవు. మదర్గా వైఫ్గా జర్నీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నిన్నంతా ఇల్లంతా నేను డీప్ డస్టింగ్ చేసి ఇల్లు క్లీన్ చేశాను, ఓకేనా? మొన్నంతా టాయిలెట్ క్లీన్ చేశా. ఇవాళంతా ప్యాకింగ్. రేపంతా నేను వీళ్ళకి ఒక 3 కూరలు వండి వెళ్తున్నాను. అది కూడా నేను ఒక బిట్టు తీస్తాను కుదిరితే. మీరు వండుకుంటే నాకు ఇచ్చిన బాడైపోద్ది. సో ఇవ్వండి. సో ఇన్ని ఇక్కడ ఏమవుతుందంటే నేను డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకున్నా. ఇంతకుముందు నా లైఫ్ ఏంటంటే 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోము, 2 రోజులు ఆఫీస్కి వెళ్ళటం, ఆర్ లేకపోతే వరుసగా ఆఫీస్కి వెళ్ళినా పొద్దున్న నుంచి సాయంత్రంకి వచ్చేయటమే. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కెరియర్ ఈజ్ డిఫరెంట్. అసలు ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తే ఏ కంట్రీ ట్రావెల్ చేయాలో తెలియదు. ఆపర్చునిటీని బట్టి వాడుకోవడం. ఇంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడానికి కూడా కారణం వాడే. చెప్పే కదా అదివరకు మా ఇద్దరికి గొడవ అవుతుంటే నీకోసం నేను ఎన్ని ఆపు కూర్చున్నాను రా అంటే డిడ్ ఐ ఆస్క్ యూ టు స్టాప్ అన్నాడు. అది ఒక మైండ్ని ట్యూన్ మార్చేసింది. అంతే. రియాలిటీ ఏంటంటే మనం పిల్లల కోసం ఆగుతాం లైఫ్లో. పిల్లలు ఎదిగి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత లైఫ్ వెనక్కి తిరిగి చూసినాక నువ్వు లైఫ్లో ఏం చేసావు, నీకేం తెలుసు అని చెప్పి మన అంటారే, అది బాగా గుచ్చుకుంటుంది. దాని రిజల్ట్ అనమాట. దాని రిజల్టే నేను మూవీస్లోకి వెళ్ళాలని తీసుకున్న డెసిషన్ అండి. చెప్పడం జోగ్గానే చెప్తున్నాను కానీ చాలా సీరియస్ డెసిషన్. ఈ మూవీస్ అనేది నేను ట్రై చేస్తున్నాను, అంతేగాని నాకేదో ఒక 100 ఆపర్చునిటీస్ వస్తాయని ఏం కాదు. బోల్డ్ రిజెక్షన్స్, క్రిటిసైజ్ చేయటం ఇవన్నీ చాలా ఫేస్ చేస్తానే ఉన్నాను. డిప్లొమాటిక్ ఆన్సర్లు అవన్నీ కూడా ఫేస్ చేస్తున్నా. ఏది ప్రాపర్గా పర్టికులర్గా మనకి ఇంకా అప్డేట్ నేనేం చెప్పలేను. బట్ కొన్ని మాటలు జరుగుతున్నాయి. ఏదన్నా వస్తే అప్పుడే అప్డేట్ చేస్తాను. దానికి తోడు ఏజ్ ఫ్యాక్టర్ ఫస్ట్ థింగ్ 43. సెకండ్ థింగ్ సపోర్టింగ్ రోల్స్కి బోల్డ్ అంత లైన్ ఉంటుంది. హీరోయిన్ల కంటే రిక్వైర్మెంట్ ఈజ్ డిఫరెంట్. నార్మల్ సపోర్టింగ్ రోల్స్కి ఏముంది, అంతకుమించి మనకి ఎన్ని రోల్ ఇస్తారు చెప్పండి. అది నా మూవీ రిలేటెడ్ నేను ఒక పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. బూమరాంగ్ మూవీది. అది నా ఫస్ట్ మూవీది అనమాట. సో చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ ఇచ్చారు. కొంతమంది దాంట్లోకి వెళ్ళొద్దని చెప్పారు మూవీ ఇండస్ట్రీలోకి. వాళ్ళ ఒపీనియన్లో నేను తప్పు పట్టట్లేదు. చాలామంది నెగిటివ్ ఉంటుందనే చెప్తున్నారు. బట్ ఒక్కటి నిజమండి, బురదలోనే తామర పూలు కూడా ఉంటాయి. అంతే. అదొక్కటే లైన్ నేను చెప్పాలనుకుంది. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేవి ఉండదు. సిచ్యువేషన్ బట్టి మారిపోతారు. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు బయట చెడ్డవాళ్ళు కావచ్చు, నాతో మంచిగా ఉంటున్నారా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వర్క్ చేసే ఆఫీస్ ఉందనుకోండి, మా మేనేజర్ మంచివాడు చెడ్డాడు నాకు ఎందుకు చెప్పండి. తన పర్సనల్ లైఫ్ నాతో మంచిగా ఉంటున్నాడా, నాకు ఎనఫ్ వర్క్ ఇస్తున్నాడు, సరిపోయింది, వర్క్ చేశాము, తర్వాత నాకు ఏ టార్చర్ ఉండదు. అంతే నాకు కావాల్సింది. సేమ్ ఈ మూవీ ఇండస్ట్రీ రిలేటెడ్ కూడా నాతో మంచిగా ఉంటున్నారా లేదా, మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ పాస్ట్, వాళ్ళ కెరియర్ నాకు అదంతా అనవసరం. నా జాబ్ నేను చేశానా వచ్చానా, అంత సింపుల్గా. నేను యాక్ట్ మీదే ఫోకస్ చేయాలని పెట్టుకుంటున్నానండి. చూద్దాం ఎన్ని జరుగుతాయి. బట్ 1 year టార్గెట్ పెట్టాను అనమాట. ఈ 1 yearలో ఏమైనా చేస్తే ఉద్ధరిస్తే ఉద్ధరిద్దామని, లేదంటే బ్యాక్ టు నార్మల్ నా వరల్డ్లోకి నేను వచ్చి నేను నా జాబ్ చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటా, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను. సో ఇవన్నమాట యూట్యూబ్ రిలేటెడ్, మూవీస్ రిలేటెడ్ నేను చెప్పాలనుకున్న అప్డేట్స్. ఎలా చేయాలి బిట్టు? దాన్ని అడిగే కాడికి నువ్వు చేయటం ఎందుకు? ఎలాగేనా బ్యాండ్ పెట్టు.
ఇలా అలా బ్యాండ్ పెట్టాలి. నిన్ను పిలకేయమంటే దాని పిలక దాంతో ఇచ్చుకోమనేటట్టు చేస్తావేంటి? కొంచెం అవి జారిపోయి ఊడిపోతా ఉంటుంది ఎంట్రుకలు. ఇలా నెట్టడమేనా? ఒక 20 పిన్నులు పెట్టేసామంటే టక్మని అలాగే ఉంటుంది. ఏం మాట్లాడేవి ఇప్పుడు? 20 పిన్నులు పెడతావా తలకి? కదలకుండా ఉంటాయి. ఒకటి ఊడిపోకుండా ఒకటి ఇంకోటి పెట్టు. ఇప్పుడు కాబట్టి నీకు ఇంత టైం ఉంది. పొద్దున్నే నీకు ఉండేది 6 minutes దాన్ని రెడీ చేయడానికి. మేము 6:30కి లెగుస్తాం, మీలాగే 8కి లెగం. నేను 7కి లెగుస్తామండి. అది ఎర్లీగా పడుకోబెట్టేసి మా ప్లాన్ మేము చేసుకుంటాం. అది పడుకోవాలి ఎర్లీగా. పడుకుంటుంది సినిమానే ఇలా కానివ్వండి. పెట్టు. ఏం చేస్తున్నావే? అసలే పెట్టి బట్టకు సస్తంటే మళ్ళీ ఏంటిది? అవునా? లే ఇందులో కదలే. ఏమైనా మర్చిపోకుండా నేను గుర్తు పెట్టుకుంటానంట, అందుకని బొమ్మలు ఇచ్చి పంపిస్తాను. వద్దాం, ఇంత పెద్ద పెద్ద వద్దు, గుర్తుగా చిన్న చిన్న ఇవ్వు. ఎట్ ది ఎండ్ అండి, మనం పిల్లల కోసం ఆగినా ఆగకపోయినా ఏ డిఫరెన్స్ పడదు. దాని బదులు ఎట్ ది ఎండ్ మనకు నచ్చింది ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నా ఓన్ దగ్గర రిలేషన్లో నేను ఒకటి విన్నాను అనమాట. పర్సనల్లీ ఐ ఫెల్ట్ ఆ మూమెంట్ నుంచి ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట లైఫ్లో ముందుకెళ్ళాలి అని. నేను ఒక సిచ్యువేషన్లో నేను ఆగితే నా ఫ్యామిలీ ముందుకెళ్తుందని 2 years బ్యాక్ నేను కొన్ని థింగ్స్ని ఆపేసాను అనమాట. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన పిల్లలు చదువుకొని లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ టాలెంటే అవుతుంది. అదే మన పిల్లలు ఏదన్నా ఫెయిల్ అయినా, ఏదన్నా లాస్ అయినా, ఏదో ఒకటి వాళ్ళకి చెడు జరిగినా దానికి కారణం మదరే అంటారు. సో వాళ్ళ జీవితంలో సక్సెస్కి కారణం మాత్రం మదర్ కాదు, వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్కి కారణం మదర్. అది నేను విన్నాక నాకు ఒకటి అర్థమైంది. మనం ఇవాళ మన పిల్లల కోసం ఆగినా ఎట్ ది ఎండ్ దాని రిజల్ట్ మనం ఆగింది అని ఎవ్వరికి ఆ ఫీల్ ఉండదు. మన కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేశారని ఎవ్వరు గుర్తించరు. నాలాగా చాలామంది మదర్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజులు చేసి ఇంట్లోనే హౌస్ వైఫ్లుగా ఉండుంటారు చూసారా. మీరు అందరు గ్రేట్ అండి. నేను మీ అంత గ్రేట్ అయితే కాదు. నేను కూడా అలాగే ఉందాం అనుకున్నా, బట్ ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నాను అనమాట. ఎట్ ది ఎండ్ లైఫ్లో ఏం సాధించావంటే, అట్లీస్ట్ ఒక అనుకున్నది అచీవ్ అవ్వడానికి ఎన్ని సర్కమ్స్టెన్సెస్నైనా ఫేస్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. నేను నా పిల్లలకు కూడా రేపు అదే గైడ్ చేస్తాను. సిచ్యువేషన్స్ని ఏదైనా దాటుకొని నువ్వు ముందుకు మాత్రమే వెళ్ళు, ఆగిపోవద్దు అని. అది నేను చెప్పాలంటే మరి నేను చెయ్యాలి కదా, అందుకనే చేస్తున్నానండి. ప్రతిదానికి రీజన్ మన జీవితంలో మన ఫ్యామిలీ, గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇవాళ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నానండి. 100% షూర్. మధు పిల్లల్ని చూసుకుంటున్నాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా వెళ్ళరాగలుగుతున్నాను. అది నిజం. ఇక్కడ పిల్లలు ఏదో పాపం నా కోసం సర్ప్రైజ్గా మదర్స్ డే చేద్దామని ట్రై చేస్తున్నారు. యూకేలో మార్చ్ ఎండింగ్కి వచ్చే మదర్స్ డేకి నేను అమెరికా ట్రిప్లో ఉంటాను, అందుకని ముందుగానే చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ బేబీ. హ్యాపీ మదర్స్ డే. ఏంట్రా వాసుతో పాటు తెచ్చిచ్చా? ఓ మొత్తం రెడీ చేసి ఇచ్చేసాడా? ఏం తెచ్చారో నేను ముందుగా చెప్పనా? చెరో కార్డు తెచ్చుంటారు. మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు, నాకు తెలిసిపోయింది. ఫోన్ కదా గిఫ్ట్, కొత్త ఫోన్ కాదు. ఏ ఫోన్ అయితే ఏంది, ఫోన్ నా ఫోన్ పాడైపోతుందండి ఆల్మోస్ట్. సో అది మొన్న, అది 5 ఏళ్ల క్రితంలేండి. స్క్రీన్ సడన్గా ఆగిపోతా హ్యాండ్ ఇస్తుంది, అందుకని నాకు మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా అని చెప్పి బ్యాకప్ ఫోన్ కొనుక్కుందాం అన్నా నేను. సరే ఆర్డర్ ఇస్తానని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ డెలివర్డ్ అని మెసేజ్ ఉంది, కానీ ఫోన్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఎవ్వరు మాట్లాడట్లా. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని. సర్ప్రైజ్లు వీళ్ళు ఇలా చేస్తారండి, నాకు అన్నీ తెలిసిపోతుంటాయి. సర్ప్రైజ్ అంటారు, మళ్ళీ సర్ప్రైజ్ అవ్వమంటారు. కార్డులు ఈ రైటింగ్ ఖచ్చితంగా ఈడిదే. కోడి గెలికినట్టు గెలుకుతాడు, నువ్వే కదా? మదర్స్ డే చేసినప్పుడు మదర్ ఎమోషన్ వాళ్ళకి నచ్చినట్టే అంట. మోర్ కంటెంట్ ఇన్సైడ్ అంట. ఏం మనిషి జాన్ అసలు వీడు, ఏంటిది? బాయ్ గర్ల్కి భలే డిఫరెన్స్ ఉంటుంది కదా ఎమోషనల్ విషయంలో. వీడేమీ చెప్పడం ఉండదు, ఇది మొత్తం అన్నీ చెప్పొద్ది. సేమ్ నాకు మళ్తే మామ్ అండ్ డాటర్.
అబ్బో ఇది రీడ్ చేసి మరి తెచ్చినట్టుంది. 100% చెబుతున్నా ఇది ఫోన్, నా గట్టి నమ్మకం. నిజం చెప్పవే. వాటర్ బాటిల్ ఏంటి? వీళ్ళ గురించి నేను చాలా ఎక్కువ ఊహించుకున్నట్టున్నాను కదండి. నాకు ఫోన్ ఆడైపోతే ఈ ఫోన్ సడన్ గా పాడైపోతే నా పరిస్థితి ఏంటి చేయను? మీతో మాట్లాడడానికి ఉండదు. నాకు అర్థమైంది. మీకు చెప్పినట్టున్నాను కదా, దానికి స్క్విషీ బనానా కావాలి, ఎప్పటి నుంచో అడుగుతుంది. అది కొనుక్కొని నాకు గిఫ్ట్ ఇచ్చి అది వాడుకుంటుంది. ఏదో పెట్టిందిరా. మీరు మనుషులేనా? ఫోన్ ఇవ్వకుండా ఫోన్ కేసు గిఫ్ట్ గా ఇచ్చారండి. ఇందులో పెట్టారా? Wow, that's a cool phone case. I like it. Wow. Yeah, be careful. జాను, పాడైపోయింది నా ఫోన్. ఫోన్ కేసు కాదు. We put it definitely in the bag. We definitely put it. నేను ఎల్లుండి వెళ్తున్నా, నాకు పెద్ద టైం కూడా లేదు అసలు. ఆ ఫోన్ పాడైపోతే నేను కమ్యూనికేషన్ ఎలా చేయాలి? అది ఉన్నట్టుండి అయిపోతుందండి. నా ఫోన్ స్క్రీన్ సడన్ గా స్ట్రక్ అయిపోయి పని చేయట్లా, రిపేర్ కూడా పనికిరాదు అన్నారు. Close your eyes. ఫోన్ పౌచ్ కేసు Properly. అరే వీళ్ళు కళ్ళు మూసారు కానీ చెవులు మూయొద్దు. ఇటు జేబులో నుంచి తీస్తున్న సౌండ్ ఏదో వచ్చింది. I did it quickly. నా ఫ్యామిలీ నాకు సర్ప్రైజ్ అసలు ఇవ్వలేరండి. 100% షూర్. నా బర్త్డేకి నాకు గిఫ్ట్లు ఇష్టం ఉండదురా, నాకు సర్ప్రైజ్లు గిఫ్ట్లు అన్న భలే కోపం వస్తుందండి. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా, మాకు ఇష్టం మేము ఇస్తాం, నీ ప్రాబ్లం ఏంటంటారు. ఇది నా బాధ. తీసి పెట్టమ్మా. Look at this. Wow, it's so cool. బాగుంది. ఈ కలర్ బాగుంది. రోజ్ గోల్డ్ కదా, ఏ వాచ్కి మ్యాచ్. అబ్బా ఇది గోల్డా? సర్లే. అబ్బా ఇంతకుముందు నేను పెద్ద ఫోన్ వాడేదానండి. దాన్ని బరువు మోసి నాకు ఈ రిస్ట్ చెప్పే కదా, రిస్ట్ కూడా ప్రాబ్లం వచ్చిందని మ్యాక్స్ సైజ్ వాడి. ఇది చిన్నది చాలు. మొదటిసారి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నా కాబట్టి నా మనోభావాలు ఇలా ఉన్నాయండి. ఇదేమీ గొప్ప విషయం కాదు, చాలామంది వెళ్తారు, అందరికీ ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు కూడా అయ్యే ఉంటాయి. బట్ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లల కోసం అని చెప్పేసి 4-5 రోజులకు సరిపోను వంటలు వండి పెట్టి వెళ్తున్నాను. కోకోనట్ ప్రాన్ ఫ్రై, బీన్స్ ఫ్రై, పాలకూర పప్పు, బీట్రూట్ పచ్చడి చేశాను అనమాట. వాళ్ళు చేసుకోలేక కాదు, వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని తింటారు. ఏ పాస్తాలో ఏ పిజ్జాలో తింటారని నా భయం, హెల్త్లు పాడవుతాయి అని. ఏదో నా తృప్తి కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ వండుతున్నాను అనిపిస్తుంది. మనం ఎన్ని చేసినా వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకు తింటారని నాకు భయం ఉంటుంది. బట్ అన్నం కూరలు ఎన్ని తిన్నా ఖచ్చితంగా రోజు ఏదో ఒక వెజిటేబుల్ని స్టీమ్ కుక్ చేసుకుని రైస్తో పాటు పెడతానన్నమాట పిల్లలకి. అలాగే ఇవాళ బ్రోకలీ రెడీ చేస్తున్నాను. మన సాటిస్ఫాక్షన్ అండి అట్ ది ఎండ్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రాన్ ఫ్రైలో కూడా అండ్ చికెన్ ఫ్రైలో ఏది వండినా ప్రతి నాన్ వెజ్ ఫ్రైలో పాలకూర కానీ మెంతి కూర కానీ అటాచ్ చేస్తాను. విడిగా తినమంటే తినంది ఇలా నాన్ వెజ్లో తినేస్తారు. ఇది బీట్రూట్ పచ్చడి. ముందు రోజు మధు పిల్లల కోసం చాక్లెట్ మఫిన్స్ కూడా చేశాడనమాట. వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అన్ని రకాలుగా అని. సో ఇక్కడ నేను ప్రాన్ ఫ్రైలో గరం మసాలా చేస్తున్నాను. అది ఇంట్లో చేసిన గరం మసాలా, ఇంట్లో చేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ ఇంట్లో చేసినవి వాడతాను అనమాట. అందరూ కరివేపాకు నూనెలో ముందుగా వేస్తారు, నేను ఉల్లిపాయలు ఎగినాక వేస్తాను నాన్ వెజ్ కూరల్లో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కుకింగ్ అండి. ఈ ప్రాన్స్ కూడా కాస్కోలో పట్టుకొచ్చాను. ఇవి తల తోక తీసేసిన ప్రాన్స్ అనమాట. ఇంట్లో మనం జస్ట్ ఆయిల్ ఇచ్చేసుకొని ఫ్రై చేసుకోవటమే. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ పౌడర్ అనమాట. ఇది బయట మార్కెట్లో దొరికేది. ఈ పౌడర్ని వేసుకున్నాక కొంచెం కొరియాండరు, మనం జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవాలి. బట్ ఏ ఫ్రై అయినా నేను మూత పెట్టే వండుతాను. ఎందుకంటే ఆ ముక్కలో ఉన్న కన్సిస్టెన్సీ ఎవాపరేట్ అయిపోయి హార్డ్ అయిపోకుండా ఉండటానికి, ముఖ్యంగా నాన్ వెజ్ కూరలు. సో దానివల్ల ఏంటంటే కూర మాయిస్ట్గా ఉండి టేస్టీగా బాగుంటుంది.
అండ్ ఇవి వేడారిపోగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 5 days చక్కగా ఉంటాయండి. నేను కొంత కూరని ఫ్రోజన్లో పెట్టేసి కొంత కూరని ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను అనమాట. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకుని తినేటట్టు. సో బయట కంట్రీలో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో కూరలు ఫ్రోజన్లో అవి తినటము కామన్ అయిపోద్దండి. సో మన ఇంగ్రీడియంట్స్తో మనం వండుకున్నాయి కాబట్టి హెల్త్ వైజ్ ఏమీ ఇష్యూస్ ఉండవని నేను డైటీషియన్తో మాట్లాడే ఇటువంటి ప్రాసెస్లు సెలెక్ట్ చేసుకుంటానండి. వంట మొత్తం అయిపోయినాక నా కిచెన్ని మళ్ళీ పువ్వులా అట్టి పెట్టుకుంటాను. అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అప్పుడే హ్యాపీగా ఉండగలను నేను. ఇంకా బయలుదేరే రోజైతే మా బిట్టుగాడు కొంచెం బాగా హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి చాలా ఎమోషన్స్ అనమాట. బిట్టుకి నాకు మధ్య చాలా ఎమోషన్స్ నడిచినాయి, ఏడిసాము, చాలా జరిగినాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఆడవాళ్ళకు ఉన్నంత ఎమోషన్స్ మగవాళ్ళకు ఉండవేమో అనిపిస్తుంది. వాళ్ళు ఎమోషన్స్ని కూడా హోల్డ్ చేసుకొని ఏదో కాసేపు ఫీల్ అయ్యి తర్వాత వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఆక్యుపైడ్గా బిజీగా ఉంచుకోగలరు. మనం ఆడవాళ్ళం ఏంటంటే ఆ బాధ నుంచి బయటికి రావడానికి మనకు రోజులు పడతాయి. ఇదే మన మైండ్ సెట్. అందుకే ఈ జన్మకి ఇలా అయిపోయింది, కానీ వచ్చే జన్మలో మాత్రం అమ్మాయిగా అయితే పుట్టనండి, అబ్బాయిగా పుట్టాలనుకుంటున్నాను. నా కూతురు కూడా అబ్బాయిగానే పుట్టాలనుకుంటున్నాను వచ్చే జన్మలో. మనం ఎన్నో అనుకుంటాం కానీ మనకు ఆ చాయిస్ ఉండదు కదా. సో దేవుడు ఏం చెయ్యాలనుకుంటే అదే జరుగుద్ది అనమాట వచ్చే జన్మ కూడా. మావాడు పెద్దోడే కాబట్టి వాడు బాగానే ఉన్నాడు, మధు కూడా బాగానే ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే కాసేపు లోన్లీగా సాడ్గా అనిపిస్తుంది, తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ అయ్యి ఆక్యుపైడ్ అయిపోయి వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు. మా బుడ్డది కూడా నార్మల్గానే ఉంటుంది, ఒక 1 or 2 days ఫీల్ అవుతుంది. అది నార్మల్ అయ్యేసరికి మళ్ళీ నేను వచ్చేస్తాను, 1 week ట్రిప్పే కాబట్టి. సరే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే ఇంకో వ్లాగ్లో కలుద్దాం. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్దేసి మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.